పవన్ కళ్యాణ్ బర్త్డే నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వచ్చేస్తుంది. బర్త్డే మూమెంట్ ఎలా ఉండబోతుంది అంటావు ఈసారి? మామూలుగా ఉండదు బ్రో. మామూలుగా అంత ముందు ఏంటంటే లాస్ట్ టైం ఏంటంటే గవర్నమెంట్ లేనప్పుడే ర్యాంబులు కొత్త సింపేది ఇంకా అదే ఇప్పుడు అన్న డిప్యూటీ సీఎం అనేది రూల్స్ మొత్తం మా చేతుల్లో ఉన్నాయి. మమ్మల్ని ఎవడు ఆపుతారు చెప్పు? మమ్మల్ని ఎవడు ఆపేది? కొత్త ర్యాంబులు వేస్తాం అక్కడే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఈసారి ఎలా చూడాలనుకుంటున్నారు? లైఫ్లో ముందడుగులో వెళ్ళాలంటే ఎలా చూడాలనుకుంటున్నారు ఫ్యూచర్? ఇప్పుడున్నట్టుంటే చాలు బ్రో. ఆయన ప్రెసిడెంట్ అంటే రాజకీయాలమైన అంతగా లేదు. అంటే అలాగ ఎలా ఉంటుందంటే అన్నిటినీ సొంతంగా ప్రేమించేస్తాడు, మంచిగా చూస్తూ ఉంటాడు. ఆయన కన్నింగ్నెస్ లేదు అందరికి ఉన్నట్టుగా. సో కొంచెం ఇంప్రూవ్ అయితే నెక్స్ట్ సీఎం మాకు కావాల్సింది పోస్ట్ అంది. ప్రీవియస్లో చూశారు కదా పవన్ కళ్యాణ్, అప్పుడు బాగుందా ఆయన క్రేజ్? ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత క్రేజ్ ఎలా ఉంది బ్రో? ఎప్పటికైనా కానీ ఆయన ఇప్పుడు అప్పుడు అంటున్నారు కానీ ఒక 5 సంవత్సరాల క్రితం చూసుకొని 10 years వరుసన ఫ్లాపులు పడ్డాయి. ఇంచు మాత్రం బ్రేక్ తగ్గల ఆయన క్రేజ్లో. అలాంటిది ఇప్పుడు జస్ట్ చిన్న చేంజ్ వల్ల ఏం క్రేజ్ మారుతుంది బ్రో? ఇంకా పెరుగుతుంది తప్పించి ఏమి మా చేంజ్ ఉండదు. వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్లో నీకు నచ్చిన గుణం ఏంటి? ఆయన అంటే ఇంకా దేవుడు బ్రో. మాకు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఆయన హీరో ఉన్నప్పుడు చూసాము, రాజకీయాల్లోకి వచ్చా చూసాము, ఇప్పటికీ చూస్తాము. ఎప్పటికీ ఆయన అంతే మాకు డెమీ గాడ్, దేవుడు. మీ గాడ్ అంటున్నావు, ఎందుకంత అభిమానం? ఆయన మనస్తత్వం అలాంటిది బ్రో. చిన్న సహాయం చేసే గుణం కానీ చిత్తంగా ఆయన చేసిందంతా వేరే. ఒక హీరో అంటే మాకు చూడంగానే నచ్చింది ఆయన. ఇంకా ఓజీ లాంటి మూవీ ఎలా ఉండబోతుంది ఈసారి? ఓజీ ఏ రేంజ్లో ఉండబోతుంది? ఓజీ గురించి చెప్పాలంటే రేపు 2వ తారీఖున ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుంది కదా, దాంతో వచ్చే రిజల్ట్ తెలిసిపోద్ది బ్రో ఎంత కొత్త సింపుల్ ఉంటుంది అనేది.